వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. పంచాయతీలో నిధులను వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేసి దారి మళ్లించిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు రాజకీయాలకు అతీతంగా తమ పంచాయతీలను కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కేంద్రం పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన సుమారు 8,000 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాలకు మళ్లించారని ఆరోపించారు. పంచాయతీలోని సర్పంచులు చిన్న పనిచేసేందుకు కూడా నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. 11వ తారీఖు నుంచి వరుసగా పంచాయతీ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సులకు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. 11న శ్రీకాకుళం, 14న కడప జిల్లాలో పంచాయతీ సదస్సు నిర్వహించి తమ సమస్యలను ఎలుగెత్తి చాటుతామని అన్నారు. 16 డిమాండ్లపై పోరాటం చేస్తున్నామని, అవి సర్పంచులవే కావని అన్నారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలవని పేర్కొన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, విధులు, అధికారాల సాధన కోసం తమను నమ్మి మాకు ఓటేసి గెలిపించిన మా గ్రామ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరూ ఐక్యమయ్యి ఉమ్మడిగా ఉద్యమిస్తున్నట్లుగా తెలిపారు. పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సదస్సులకి ముఖ్య అతిథిగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే 11వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మొదటి సదస్సు, అలాగే రెండవ సదస్సు కాకినాడలో 12వ తేదీన, అలాగే 13వ తేదీన నరసరావుపేటలో, అదేవిధంగా 14వ తేదీన ఇక్కడ కడపలోనే ఈ సదస్సుల్ని, పంచాయతీరాజ్ సదస్సుల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సదస్సులకి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు, అలాగే పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా హాజరై వీటిల్ని జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మన సర్పంచుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించవలసిందిగా, ఇందులో పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులందరూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ పాల్గొనవలసిందిగా మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్లు విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిస్థితి అత్యంత దారుణంగా, కడు దమనీయంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి కావలసిన మౌలిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ ఇవేమీ లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏవో పథకాల పేరుతో 5,000, 10,000 ప్రజలకు వేస్తే సరిపోద్ది అనేటటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ పంచాయతీల పరిస్థితి ఏంటంటే, ప్రజలకు కనీసం గ్రామాల్లో ఉన్న మా ప్రజలకి గుక్కడి నీళ్లు అందించడానికి కూడా చిల్లి గవ్వలేదు పంచాయతీల దగ్గర, సర్పంచుల దగ్గర. ఏమన్నా అప్పులు చేసి పనులు చేసినా సరే ప్రజలు అడుగుతున్నారని చెప్పి అప్పులు చేసి ఏమన్నా రోడ్లు వేసినా, లేకపోతే మంచినీటి బోర్లు వేసినా, డ్రైన్లు కట్టినా, సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఆ బిల్లులు చెల్లించినటువంటి దారుణమైన పరిస్థితి. సర్పంచులు అప్పుల పాలైపోతున్నారు. రాష్ట్రంలో
కొంతమంది సర్పంచులు అయితే అప్పుల పాలైపోయి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించడమే కాకుండా సర్పంచుల్ని కూడా ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారు మార్చివేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధికి చిల్లి గవ్వ ₹1 కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధికి ఇచ్చేటటువంటి ఆర్థిక సంఘం నిధులు కూడా సుమారు ₹8,629 కోట్ల. జగన్మోహన్ రెడ్డి గారు మా నిధుల్ని దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత పథకాలకి సొంత అవసరాలకి ఆ నిధుల్ని వాడి వేసుకోవటం జరుగుతుంది. అత్యంత దారుణం. అమ్మ పెట్టనో పెడతా అడుగు తిన్నవద్దు అన్నట్లుంది. మా పంచాయతీల నిధుల్ని దొంగిలించి వేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా అధికారాలను కూడా వేరే రాజ్యాంగేతర శక్తులకి వ్యవస్థలకి కట్టబెట్టడం జరుగుతుంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మన రాష్ట్రంలో చాలా దారుణంగా ఇబ్బందులకు గురైంది. దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక కక్షపూరితంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఒక సమాంతర వ్యవస్థతోనే దాని గుండా ఆయన పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులను కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఒక దుర్మార్గంగా ఆయన వ్యవహరిస్తూ ఇతర పథకాలకు ఏదైతే ఆయన నవరత్నాలు అవి ఇవని హామీలు ఇచ్చాడో వాటికి వాడుకోవడం జరుగుతూ ఉంది. విధులు లేవు, నిధులు లేవు, ఏవీ లేవు, పూర్తి నిర్వీర్యం చేశారు. మా నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మేము అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక మహాధర్నా మాదిరి సదస్సులు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇందుకు అన్ని రాజకీయ పార్టీల వారిని కోరడం జరిగింది. ఇందులో భాగంగా మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మా సదస్సులకు కూడా వస్తున్నారు. ఆయన వచ్చే పరిపాలనలోనైనా ఈ వ్యవస్థను కాపాడతారని, ఈ వ్యవస్థకు మేలు చేస్తారని చెప్పి మేము ఆయనకు విన్నవించుకున్నాము. ఆయన ఆల్రెడీ దీనికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో, అసలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధులు విధులు ఇచ్చింది కూడా. కాబట్టి ఆయన మేలు చేస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి ఏదైతే జోన్ల వారీగా జరిగే ఈ సర్పంచుల సదస్సులను అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళను ఆహ్వానిస్తున్నాం. జై హింద్.